నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీలో పొత్తుల వ్యవహారంపై రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన మధ్య అక్కడక్కడ భేదాభిప్రాయాలున్నా కలిసి నడవాలన్న అభిప్రాయంలో మాత్రం ఎక్కడా తేడా కనిపించట్లేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీల మధ్య మైత్రి ఖాయమని తేలిపోయింది. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని పవన్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో పొత్తుల్లో ఒక మాట అటు ఇటు ఉంటుందని, ఎవరిని చెప్పినా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై తనకు ఒక క్లారిటీ ఉందంటూ పవన్ తేల్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరి పవన్తో పొత్తులో ఉన్న కమలనాథుల సంగతి ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై మనం చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ బాబు గారు, జనసేన రాష్ట్ర నాయకులు. వారితో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ, టీడీపీ ప్రతినిధులు సైతం మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. బాబు గారు నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. రైట్ బాబు గారు, ఏపీలో అసలు ఈ పొత్తులకు సంబంధించి జనసేన, టీడీపీ మధ్య పొత్తులు కుదరవు అని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే ఏకపక్షంగా టీడీపీ 2 సీట్లు ప్రకటించడము, వెంటనే పవన్ గారు 2 సీట్లు ప్రకటించడం చూస్తే కనుక కొంత గందరగోళంగా అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారు. మన శక్తి ఉన్నంత మేరే మనం పోటీ చేయదలుచుకున్నాము అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. ఏం చెప్తారు సార్? సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే పార్టీలు, రాజకీయాలు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం ఈసారి ఎలక్షన్ కి. ఎందుకంటే తిరిగి మళ్ళా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల కంటే కూడా మనకు రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేది చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగానే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఒక విధంగా ఆలోచిస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అదేంటంటే వైసీపీ ఆ పరిస్థితిని కలిగించింది. లేకుండా పరిపాలన కరెక్ట్ గా జరుగుంటే మాత్రం వేరే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవాలి లేదా ఓడించి టీం పంపించాలంటే మాత్రం పొత్తు అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా చిన్న చిన్న ప్రపంచాలు ఉంటాయి సార్, ఇంట్లో కూడా ఉంటాయి, అదేవిధంగా ఫ్రెండ్స్ మధ్యలో ఉంటాయి. అలాంటిదే ఇది. అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఖచ్చితంగా టీడీపీ, జనసేన పొత్తులో వెళ్ళి ఈసారి ఎలక్షన్ గెలుస్తామనేది పూర్తి నమ్మకం ఉంది సార్. రైట్ 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 మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. మీకు ప్యానల్ సభ్యులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. రైట్, అంటే దాదాపు ఏపీలో పొత్తులు కొంత రోజుకు రోజుకి క్లారిటీ పెరుగుతోంది. టీడీపీ, జనసేన మధ్య దాదాపు పొత్తు కారనేట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకున్నప్పటికీ సఖ్యతగానే ఈ ఎన్నికలకు వెళ్తాము అని చెప్పి 2 పార్టీలు కూడా ప్రకటించిన పరిస్థితుల్లో దీన్ని ఎట్లా చూస్తుంది సార్ వైసీపీ? ఇప్పటి వరకు 14 సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా పొత్తులో ఎప్పుడు పొత్తులోనే ఉన్నారు. పొత్తులో లేకపోయిన మరుక్షణమే లేదు. 2014లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, 2019లో ఈ రోజు చెప్తున్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ రోజు చీల్చాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో ప్రతిరోజు రగిలిపోతా ఉంటాడు. ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ప్రభుత్వాన్ని విమర్శించాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఒక పవన్ కళ్యాణ్, ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ తప్ప ఎవరిని చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అసూయ ద్వేషాలు, నాకన్నా చిన్నవాడే, ఎందుకు నేను సినిమా యాక్టర్ను, నాకు రోజుకు 2 కోట్లు ఇచ్చి సినిమాలు తీస్తారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అందుకోలేకపోతున్నాను, ఎందుకనే కారణాలు వెతకకుండా అసూయ ద్వేషాలతో బతుకుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని అంటే ఇది పేద ప్రజలకు మేము 2019 నుంచి 2024 వరకు ఏదైతే గత పాలన, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు మా పాలన ఏ విధంగా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అప్పుడు ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలా, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఇంగ్లీష్ మీడియం, పేద ప్రజలకు అంటే డబ్బున్న వాళ్ళు ఏ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారో అదే విధంగా పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలా, నాడు నేడు ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేయాలా అనే అంశాన్ని ఈ రోజు
కేరళ నాకు తెలిసిన నేను పిల్లప్పటి నుంచి నాకు వయసు వచ్చినప్పటి నుంచి కేరళ నేను నెంబర్ 1 స్థానంలో ఉండేది చదువులో. నెంబర్ 1 ఆ స్థానాన్ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క చర్య, ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నిర్బంధంగా విద్య వైద్యం ఉచితంగా అందించాలనే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. దాన్ని వ్యతిరేకిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? దానికి సమాధానం చెప్పమని చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలు గత పాలనలో ఏ విధంగా ఉండేటివి? గతంలో 33 లక్షలు 33 లక్షల పింఛన్లు ఇచ్చేవారు. ఈ రోజు 67 లక్షల పింఛన్లు ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. గతంలో ఏమున్నాయి ఇప్పుడేమున్నాయి అనే విషయం క్లారిటీ తీసుకోమని చెప్తా ఉంటా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలనుకున్నాడు. నేనేమంటానంటే నిర్ణయాత్మకంగా పలానా దాంట్లో పలాంది చేయలేదని చెప్పమని ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనీయను. నువ్వు గెలవాలని ప్రయత్నం చేయాలి, కానీ నువ్వు గెలవాలంటే ప్రజలను నమ్మించి ప్రజలను ఓట్లు అడిగి నీ యొక్క నాయకత్వం పట్ల ప్రజలు ఏ విధంగా ఆకర్షితులు కావాలో దాన్ని చూపెట్టాలి. కానీ ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉండనీయను, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండనీయను. మీరెవరండి? 2019లో ఇదే పంతం పట్టావు కదా. 2019లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కానీయను, ఇది నా శాసనం అన్నాడు. శాసనం అన్న వ్యక్తిని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారు? పక్కన కూర్చోబెట్టారు. ఇలాంటివి కాకుండా ప్రజలకు ఏం చేస్తానో 14 సంవత్సరాల పార్టీ పెట్టి ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాడు. జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏమని? మీరు నన్ను ఎమ్మెల్యే కూడా చేసుకోలేకపోయారు, నేను ఎలా సీఎం పదవి అడగాల, మీరే నాకు పని చేయలేదని అడుగుతా ఉన్నాడు. అంటే తన కార్యకర్తల పట్ల కూడా తనకు నమ్మకం లేదు. ముందు తన మీద తనకు నమ్మకం లేదు పవన్ కళ్యాణ్. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు సీఎం చేసుకోవాలనే ఆలోచనలలో భాగంగా ఏదైతే ఈరోజు ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు, 2 సీట్లు ఇచ్చింటాడు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు సీఎం పదవి ఇవ్వకున్నా నాకేం అభ్యంతరం లేదు, నేను ఎన్నో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తాను, మీరు బలంగా లేరు కాబట్టి మనం ఎన్ని సీట్లు అడగాలో అన్ని సీట్లు అడుగుతా ఉంటే 15-20 అడిగి నేను ఆ సీట్లకు మాత్రమే గంపగుత్తగా ఏదైతే నేను నా అభిమానులను కానీ నేను ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఆ కులం ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు గారికి వేయాలని గతంలో ఆయన చెప్పాడు. నేను చెప్పింది కాదు. ఒక బహిరంగ సభలో వైజాగ్ దగ్గర బహిరంగ సభలో మాట్లాడుతూ కమ్మలకు కాపులు వ్యతిరేకం కాదు అని నిరూపించడానికి నేను చంద్రబాబు నాయుడు గారిని 2014 ఎలక్షన్లలో సపోర్ట్ చేశానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? అదే సభను మళ్ళా 2019 ఎలక్షన్ లో అక్కడే సభలో మాట్లాడుతూ నేను అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తే నా కుటుంబాన్ని హింసించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నా తల్లిని దూషించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, నా గుండు కొట్టించినారని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఆయన చెప్పాడు. నేను చెప్పలేదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఒక స్థితమైన ఆలోచన లేదు. ఎప్పటికప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊరు వంతపాటు పాడడం, ఆయనకు ప్రజల పట్ల కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కానీ అవగాహన లేని తనం, ఎంతసేపు ఉన్న అసూయ ద్వేషాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో ఉండడం, చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయడానికి రెడీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇవి తప్ప ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఏ రోజు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి, కేఏ పాల్ గారికి, ఇంకా ఈ రాష్ట్రంలోకి వచ్చే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం తేడా లేదు. వాళ్ళు ఏ ఊరు పోతే ఆ ఊరు వంత పాటలు పాడుతూ ఉంటారు తప్ప నేను గతంలో ఇచ్చిన పాలన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పనిచేసిన ధైర్యం కూడా లేదు కదా. సార్, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ సార్, ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అవగాహన కుదుర్చుకోవాలి అని చెప్పి బీజేపీ జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటే తొందరపడి ఈరోజు జనసేన టికెట్లు ప్రకటించినట్టుగా ఉంది, మేము టీడీపీతో కలిసి వెళ్తాము అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి బీజేపీ దారి ఎటు ఉండబోతోంది సార్? అందరికీ నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ కలిసిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారనేది అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను బీజేపీతో ఉన్నాను. బీజేపీ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది, మేము పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను, మా అలయన్స్ పవన్ కళ్యాణ్ గారితో అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేశాము. జనసేన నాయకులు కూడా అదే స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన టీడీపీతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన పోతున్నారు చెప్పారు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు
జైల్లో ఉన్నప్పుడు పోయి చూసి ఆయన పలకరించి బయటకు వచ్చిన వెంటనే నేను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంతో కలిసి ఎడుతున్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన తెలుగుదేశంతో ఎడుతున్నాయని చెప్పారు, మాతో కలిసి ఉంటున్నారని చెప్పారు. మేము కూడా అదే చెప్పాము. భవిష్యత్తు ఏం జరుగుతుందో చూద్దాము. వార్తలు ఏమొస్తున్నాయి, వారు ఢిల్లీ వెళ్ళి కలుస్తారు, తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు కలుస్తాను వార్తలు చూస్తున్నాము. మేమేమంటున్నాం అంటే మా రాష్ట్ర పార్టీ శాఖ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఎవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నా ఆశావాహుల నుంచి కూడా మేము అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోటీకి సిద్ధం అవుతున్నారు మా వాళ్ళు. కానీ అలయన్స్ ఎన్నికల ఒప్పందాల్లో ఏం జరుగుతుందో చూడాలా. మా వాళ్ళు ఈ విషయము రాష్ట్ర పార్టీ శాఖలో ఉండే అభిప్రాయాలు కూడా మా యొక్క పురంధేశ్వరరావు గారు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర నాయకత్వము పార్టీ మధ్య వరకు చాలా చాలా బిజీగా ఉన్నవారు వాళ్ళు. మొన్నటి వరకు రామాలయము, తర్వాత ఈ రోజు రిపబ్లిక్ డే చూసాము, తర్వాత మళ్ళా బీహార్ క్రైసిస్ ఒకటి ఉంది. ఆ విషయంలో కూడా మా వాళ్ళు పార్టీ నాయకులంతా కూడా బిజీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారంటే ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసము, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసము, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము మేము ప్రాధాన్యత ఇస్తాము. రాష్ట్ర ప్రయోజనాల కోసము కేంద్ర పార్టీ. రైట్, మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఆశాబిందు గారు ఉన్నారు. ఆశాబిందు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రైట్, 2019 ఎన్నికల్లో మీరు బీజేపీని వద్దనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసే అవకాశాలు ఉన్నాయి, అంటే అవగాహన కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు కూడా సిద్ధమని చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? రోడ్ మ్యాప్ ఏమైనా ఖరారు అవుతుందా? అందరికీ నమస్కారం అండి. పొత్తుల విషయం అయితే ఏదైతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అన్నవి అది పై స్థాయిలో ఉన్న నాయకులకి వాళ్ళు చూసుకుంటారండి. మనము అల్టిమేట్ గా అటు జనసేనకు కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అల్టిమేట్ గా రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే ఇప్పుడు కనిపిస్తుందండి. కాబట్టి పొత్తులు అన్నది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా అదే చూశారు. చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో నేను వదిలేస్తున్నాను, కానీ పొత్తులు అన్నది ఖచ్చితంగా వెళ్ళాలి. పొత్తులు వెళ్తేనే మనం 2024లో జగన్ గారిని దింపగలము. రాష్ట్రాన్ని ముందు చూపుతో రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకి ఒక మంచి రాష్ట్రాన్ని ఇవ్వగలమనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా పొత్తులు అయితే కంటిన్యూ అవుతాయనేసి క్లియర్ గా చెప్పారండి. ఇందులో ఏ డౌట్ అయితే ఏం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. రైట్, ఓకే, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు గారు ఉన్నారు. డాక్టర్ బాబు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటంగానే కనిపిస్తూ ఉంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు. అంటే కలివిడిగా ఉన్నా విడివిడిగా ఉన్నా ఆ రెండు పార్టీలు కేవలం జగన్ గారిని ముఖ్యమంత్రి చూడొద్దన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆ రెండు పార్టీలకు పట్టవు అన్నట్టుగా వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఏంటి సార్, ఏం చెప్తారు? సార్ నరేష్ గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్నింగ్ మాట్లాడుతూ కూడా చెప్పారు, జగన్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ద్వేషం లేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా రాష్ట్రంలో మిగిలిన అందరి నాయకుల మీద, ఈవెన్ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా ఆయనకి వ్యక్తిగతంగా ద్వేషం ఉంటుంది. కానీ అంటే నాకు అర్థం కాని విషయం కూడా ఏంటంటే, వాళ్లే కొట్టేసి వాళ్లే ఏడుస్తారు. ఇప్పుడు సార్ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసి ఓడించారు. అలాంటి పరిస్థితి ఏం లేదు సార్ ప్రస్తుతానికి రాష్ట్రం. అంటే ఇంతకుముందు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫాదర్ అని ఇంకొకటి అని నన్ను పొడిచారు, కోడిక మళ్ళీ ఏదేదో అన్ని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి అది చేసేస్తాను ఇచ్చేస్తానన్న వాళ్ళు ఏంటంటే ప్రజలు సరే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది కదా ఒక ఛాన్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకేం అడగలేదు కదా. ఆయన కూడా తిరుపతిలో మాట్లాడుతూ నేను అదే చెప్పారు, నేను సంతోషంగా దిగిపోతాను అంటున్నారు. ఇక్కడ ఏం పెద్ద సమస్య అయితే ఏం లేదు నరేష్ గారు. కానీ ఏం చెప్తారంటే అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది టీడీపీని బతికించడానికి అట్లేం ఉండదు. ఎవరు కూడా ఏంటంటే వాళ్ళ పాలిటిక్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలకాలండి? ఆయన సినిమా టికెట్లు 5 రూపాయలు చేయడం కానీ లేదా ఇంకొకటి కానీ ఇవన్నీ పర్సనల్ కింద వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అట్లా మాట్లాడలేదుగా, కనీసం మాటలు కూడా అట్లా మాట్లాడడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో విధానపరమైన వాటిని మాత్రమే విమర్శిస్తున్నాం. జనసేన పార్టీ కానీ కళ్యాణ్ గారు కానీ విధానపరంగా మేము విమర్శిస్తున్నా కానీ పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడడం లేదు. అదంతా తప్పుడు ఆరోపణలు నరేష్ గారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంది కాబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి, చాలా విషయాలు ప్రజల ముందు తీసుకొస్తున్నాం. పోరాటం ఖచ్చితంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువ జనసేన పార్టీనే చేస్తుంది.
ఎంత చేసేవాడు మేము ఎలక్షన్ లో గెలిచి ఖచ్చితంగా అధికారం తీసుకోవాలనుకుంటాం కానీ ఎవరికి ఉపయోగపడాలనుకోం కదా. అలాంటి పరిస్థితులు ఏం లేవు. కళ్యాణ్ గారు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు, చాలా బాగా చెప్పారు. నేను ఈ మధ్య కూడా కలిసినప్పుడు కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడం అనేది గ్యారంటీ. ఖచ్చితంగా పొత్తులో వెళ్ళడం వల్ల గ్యారంటీగా గెలుస్తాం పొత్తు వల్ల ఇద్దరికి ఉన్న అభిప్రాయం. కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం మాకేముంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడిస్తారు. ఎందుకంటే ఆయన ప్రజలకి అలివిగాని హామీలు ఇష్టం వచ్చినట్టు చేశారు. మీకు కావాలంటే కొన్ని సిస్టమ్ వైజ్ చెప్పమంటే కొన్ని సిస్టమ్స్ చెప్తాను. కేవలం మన రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ కి ఇప్పటి వరకు ఖర్చు అయింది సార్ 5 సంవత్సరాల్లో 70,000 కోట్లు. అక్షరాల వాళ్ళు పెట్టిన ఏదైతే అమ్మఒడి కానీ, విద్యాకాలం కానీ, గోరుముద్దని కానీ, నాడు నేడని కానీ ఖర్చు అయింది 70,000 కోట్ల రూపాయలు. 70,000 కోట్ల రూపాయలకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు సార్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది స్టూడెంట్స్ తిరిగి మళ్ళా గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు అనేది. ఒక్కటి చూసుకుంటేనే ఈ రోజు పెద్ద మార్పు ఏం లేదు. ఏదైతే 2019లో ఉన్న స్టూడెంట్స్ కౌంట్ వచ్చి 70,11,000 ఈ రోజు మీద వచ్చి 72,15,000. అది రెగ్యులర్ గా పెరిగే స్టూడెంట్స్ నంబరే కానీ వేరే విధంగా ఏం లేదు. అంటే నిజంగా 70,000 కోట్లు ఆయన ఒక ప్రాథమిక విద్య ఖర్చు పెట్టి ఇక్కడ గ్రాస్ ఎన్రోల్మెంట్ ఏం లేదు కదా. ఇలాంటివి 100 ఉన్నాయి కావాలంటే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది అనడానికి 100 ప్రతి సిస్టమ్ చెప్పానని చెప్తాం. ఇవన్నీ మానేసి ఎంతసేపు పర్సనల్ గా మాట్లాడడం, ఇంకొకటి అన్నాం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా సార్. విధానపరంగానే విమర్శిస్తున్నాం. వాళ్ళు కూడా అవన్నీ మార్చుకొని ఉంటే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని దీవించేవాళ్ళు. ఈసారి అలాంటి పరిస్థితి లేదు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏం చెప్తారంటే ఇక కలిసి వెళ్తారు, ఇంకొకటి. ఇప్పుడు పర్సనల్ గా ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడారు, పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, దత్తపుత్రుడు అంటాడు, ఇంకొకటి అంటాడు, ఎన్ని మాట్లాడుతున్నారు. మళ్ళీ అన్ని మాట్లాడేసి వచ్చి పతివ్రత కబుర్లు చెప్తే ఎట్లా అండి? తప్పు కదా నరేష్ గారు. ఇవన్నీ ప్రజలు చూశారు. ఈసారి అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రిటైర్మెంట్ గ్యారంటీ. రైట్ సార్. హనుమంతరెడ్డి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ విద్యా వైద్యం విషయంలో ఏపీ నెంబర్ 1గా ఉంది అని చెప్పారు. కానీ వైద్యం విషయంలో ఉచిత వైద్యం అందట్లేదు, ప్రభుత్వం చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు ఉచిత వైద్యం అందించట్లేని పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది కదా. ఇది వాస్తవం కదా సార్? ఇవన్నీ ప్రతిపక్షాలు ఏదైతే కుట్రలు పన్ని వాళ్ళ ఏదైతే కన్వీనర్లు అంటే చైర్మన్లు చెప్పారు అటువంటిది ఏమి లేదు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందని. ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే తప్పుడు ఆలోచనలను, తప్పుడు వ్యవహారాలను ప్రచారం చేయడం, ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం తప్ప ఎక్కడ లేదు. ఆయనకి నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఆరోగ్యం బాగాలేకుంటే ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయింటే చూడలేదో చెప్పమండి. అలా కాకుండా తప్పుడు ఏ హాస్పిటల్లో పలాని వ్యక్తికి వైద్యం చేయమని చెప్పినారని ఆయన దగ్గర ఈనాడు టీవీ ఉంది, ఈటీవీ ఉంది, ఈనాడు పేపర్ ఉంది, ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది, చాలా పేపర్లు ఉన్నాయి, చాలా రకాల ఛానల్ ఉన్నాయి కదా. ఏ ఒక్క వ్యక్తికైనా వైద్యం అందలేదని ఎవరైనా చెప్పారా? చెప్పని విషయాల్లో కూడా తప్పుడు మాటలు మాట్లాడి ఈ రోజు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు. చంద్రబాబు నాయుడు గారు నా 14 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వ నోట్ డౌన్ చేసుకోండి, తర్వాత మాట్లాడు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? తీసుకురాలే. ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రభుత్వ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు, నెక్స్ట్ సంవత్సరం 7 మెడికల్ కాలేజీలు, నెక్స్ట్ ఇయర్ 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. 2014 నుంచి 2019 వరకు సుదీర్ఘమైన తీర ప్రాంతం లేదా? ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎందుకు షిప్పింగ్ హార్బర్లు పెట్టలేదు? ఎందుకు పోర్టులు కట్టలేదు? సమాధానం చెప్పమని చెప్పండి. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పాడు, ఇప్పుడు తెస్తాడంట. ఏం తీసుకొచ్చావయ్యా నువ్వు? 14 నుంచి 19 వరకు నీకు అనుభవము ఏం చెప్తావు? సింగపూర్ పోయి సింగపూర్ రాజధాని తీసుకొస్తాంటావు. సింగపూర్ లో ఉండే మినిస్టర్ను నువ్వు కేసులు ఇరుక్కున్నావు. అంటే అవినీతి చేసే దాంట్లో మొట్టమొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారిది అనే విషయం అందరికీ తెలిసిన విషయం. నేనేమంటానంటే
మీరు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయలేకుండా, అధికారం ఇచ్చినప్పుడు దోచుకొని తిని, ఈ రోజు తప్పుడు మాటలో తప్పుడు వాగ్దానాలు, ఈ రోజు మేము ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నప్పుడు ఏం చెప్పారు? శ్రీలంక మాదిరి అవుతుంది అంటున్నారు. మాకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారే, మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరే అవే కొనసాగిస్తామంటున్నారే. దానికి మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి మీరెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతుంది కదా. దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపు ఉన్నాయి ఇలా మాట్లాడడం. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని ప్రతిరోజు ప్రతి సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంటే మీరెందుకు ఈ రాష్ట్రంలో లేని బీఎస్పీతో, లేకుంటే సిపిఐతో, సిపిఎంతో, బీజేపీతో అందరి కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తిరగాలనుకుంటున్నాడు? నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 14 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళని సీఎంలు చేసినా, వీళ్ళని సీఎంలు చేసినా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. బీజేపీ పార్టీ పెద్ద ఆమె పురేంద్రశ్రీ గారు అయితే పాపం ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఇతరులతో పొత్తులు పెట్టుకోవాలనుకోవడంలా, ఆమె మాత్రం తన మరిది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులోకి వెళ్ళడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తా ఉంది. అని అంటే మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకొని ప్రజలు ఓట్లు అడిగే దమ్ము ధైర్యం మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మీ కుటుంబానికి మంచి జరిగితే, మీకు అభివృద్ధి జరిగిందంటే నాకు ఓటేమని ధైర్యంగా అడుగుతా ఉన్నాడు. ఇందాక బాబు గారు మాట్లాడుతూ తిరుపతిలో అక్కడ ఉండే మీరు అక్కడ ఉండే ఈయన ఇండియా టుడే ప్రతినిధి గారు విలేకరి అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే, మీరు ఇంత అభివృద్ధి చేశారు, మీరు ఎందుకు దీన్ని ఎక్స్పోజ్ చేయడం లేదు, పత్రికల్లో ఎందుకు రాయడం లేదు, ఇది మీరు చెప్పలేకపోతే మిమ్మల్ని ప్రజలు ఓడిస్తే ఏంటంటే నేను చేసిన ఏం చెప్పాడు? ఉండండి బాబు గారు, నేను చేసిన నాకు ఇచ్చిన పదవికి నేను సాటిస్ఫై. వినండి సార్, మేము చెప్పేది కూడా మీరు మీరున్నారు. వస్తాను. పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాలు పార్టీ పెట్టాడు కదా, ఎప్పుడు చంద్రబాబు పల్లకి పోయడం తప్ప ఏమైనా ఉందా అంటున్నా. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా చెప్పుకోలేని 20 స్థానాల్లో పోటీ చేసి మీరు త్యాగానికి సిద్ధము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రైట్, ఓకే తెలుసుకోండి సార్. రైట్, ఓకే ప్లీజ్. ఓకే, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ రెడ్డి గారు, అంటే సార్ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలు చూశారు. 19 నుంచి ఇప్పుడు జరిగిన అభివృద్ధి సంక్షేమం చూశారు. ఎట్లా అంటే గత 5 సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో లేకున్నా, అంటే వైసీపీ హామీలు ఇచ్చినంత స్థాయిలో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందకున్నా కూడా సంక్షేమ ఫలాల విషయంలో ప్రజలంతా సంతృప్తిగానే ఉన్నారు. దాదాపు 2.5 లక్షల కోట్లు ప్రజలకు మేము పనిచేశాము అని వైసీపీ చెప్తా ఉంది. నిజంగా జరగలేదా సార్ క్షేత్రస్థాయిలో? హలో సార్ వినిపిస్తుంది సార్, ప్లీజ్. లేదా మొట్టమొదటిగా హనుమంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని నేను తప్పని ప్రూవ్ చేయదలుచుకున్నాను. ఆరోగ్యశ్రీ విషయంలో మా నెల్లూరులో అనేక హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నిధులు రానందువల్ల వెళ్ళిన వాళ్ళు ఎవరైతే రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి పంపిస్తున్నారు. మాకు ఆరోగ్యశ్రీ లేదు, మాకు డబ్బులు లేవు, మీరు వెళ్ళిపోండి అని. ఇది అపోలో హాస్పిటల్ కానివ్వండి, బొల్లేన్ హాస్పిటల్ కానివ్వండి, ఇంకా అనేక హాస్పిటల్. ఒకసారి హనుమంత్ రెడ్డి గారు నెల్లూరుకి రండి, నేను చూపిస్తాను. నేను స్వయంగా రోజు ఎవరన్నా రోగులు వచ్చినప్పుడు, వాళ్ళు ఇబ్బందులు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. నేను హాస్పిటల్స్ తో మాట్లాడుతున్నాను. చాలా స్పష్టంగా చెప్పారు ఆరోగ్యశ్రీ లేదు, మాకు లేదని. నెల్లూరు రండి, నేను చూపిస్తాను. నేను హాస్పిటల్ నంబర్, సారీ, yeah, come to Nellore, please welcome. Okay, let us go to the hospital. whenever coming నేను వస్తాను, మీకు హాస్పిటల్స్ చూపిస్తాను, రండి. ఎవరు అలో చేస్తున్నారో రోగుల్ని. ఇది తప్పు, ఇది అబద్ధము. సుమారు 1000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి నిధులు రావాల్సి ఉంటే, బకాయిలుంటే చెల్లించినందువల్ల మా వల్ల కాదు, మేము చేయమని రోగులు తిప్పి పంపిస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, మీరు చెప్తున్నారు 2,30,000 కోట్లని. మరి 2,30,000 కోట్లు ఇచ్చినప్పుడు, ప్రజల మీద అంత విశ్వాసం ఉన్నప్పుడు, అక్కడ ఇండియా టుడే కాన్క్లేవ్ లో నేను సంతోషంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటే
దాని అర్థం ఏమిటి? దానికి చాలా స్పష్టంగా ఒక్క నిమిషం అండి. అరే వయసులో పెద్దోళ్ళు హనుమంతరెడ్డి గారు ఉండండి సార్, హనుమంతరెడ్డి గారు ఉండండి సార్, హనుమంతరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, హనుమంతరెడ్డి ఒక్క గారు నిమిషం మాట్లాడమండి. హనుమంతరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఎవరన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు వెంటనే రియాక్ట్ అవుతున్నారు కదా. మీ సభలో మీరు మాట్లాడమని, మీ సభలో మీరు మాట్లాడండి. ఒకటి, రెండవది 2,30,000 కోట్ల సార్ ఇప్పుడు సార్ వీళ్ళ ఆలోచన ఏమిటంటే మేము నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చేసాము, వాళ్ళ యొక్క తాత్కాలికంగా అమ్మ ఒడి పేరుతోటి ఇంకేదేదో రకరకాలుగా వాళ్ళు రేపు ఓట్లు వేస్తారు. కానీ ప్రజలంతా తెలివి తక్కువగా లేరు. శాశ్వత అభివృద్ధి ఏమిటి, మా కుటుంబాలు మా కాళ్ళ మీద మేము నిలబెట్టేట్లు ఏమిటి, ఉద్యోగాలు ఏమిటి, రాజకీయ ఖర్చులు ఏమిటి, రాజకీయ అభివృద్ధి ఏమిటి, రాజధాని ఏమిటి, పూర్తి మద్య నిషేధం ఏమిటి, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారండి. అంత గుడ్డిగా లేదు. కేవలం 5,000, 10,000, 15,000 వాళ్ళ జోబుల్లోకి పంపించినంత మాత్రాన, లేదా సంక్షేమ పేరుతో ఏదో చెప్తున్నామని చెప్పినంత మాత్రాన ప్రజలు రియలైజ్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇవి తాత్కాలికమైన స్థాయిలాలు మాత్రమే. రాష్ట్రానికి శాశ్వత పరిష్కారం, సమస్యలకు పరిష్కారం కావాలా, ఉద్యోగాలు కావాలా, పరిశ్రమలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ పరిశ్రమలు వచ్చాయి, కొత్త పరిశ్రమలు ఏంటి, వాటి అనేక మంది రాష్ట్రాన్ని వదిలిపోతే ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, ప్రభుత్వంలో నాయకుల దౌర్జన్యాల వల్ల వాళ్ళకి లంచాలు ఇచ్చుకోలేక మేము బయటకు వెళ్ళిపోతున్నాం చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ మనం మర్చిపోయి మేము మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, లేదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, మా పురంధేశ్వరి గారి మీద తిట్టడము, మరిది కోసం పనిచేస్తుందని చెప్పడము, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం వీళ్ళ వైఫల్యాల నుంచి ఈ రోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒకే ఒక ప్రశ్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు అనేక సందర్భాల్లో చెప్పాడు, సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా 2024 ఎన్నికలకు రానని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారా? దశల వారి మద్య నిషేధం ఏ దశలో ఉంది? ఇప్పుడు ఎందుకు 20,000 కోట్ల రూపాయల మద్యం యొక్క ఆదాయాన్ని బ్యాంకుల్లో చూపించి 20,000 కోట్లు తెచ్చారు? మీరు సంపూర్ణ మద్య నిషేధం ఎప్పుడు చేస్తారు? వీటికి సమాధానం లేదు. వీటికి ఎన్నెందో మాట్లాడేస్తారు. మేము ప్రజలకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేసేస్తాం అని అనుకోవడం ఏదైతే ఉందో భ్రమల్లో ఉన్నారు. చాలా పరిస్థితులు చాలా వేగవంతంగా మారుతున్నాయి. అధికార పార్టీ కూడా రాజకీయ సంక్షోభంలో ఉంది. వాళ్ళు ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మారుతున్నారు, ట్రాన్స్ఫర్లు ప్రభుత్వ అధికారులుగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు 2024 ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. అధికార పార్టీకి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉంది. టీడీపీ అధికార ప్రతినిధి ఆశాబిందు గారు ఉన్నారు. ఆశాబిందు గారు, అంటే 5 సంవత్సరాల సమయం అనేది ఎక్కువగా కాదు, చేయాల్సినంత 5 సంవత్సరాలు మేము చేసేసాము, మరొకసారి మాకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాము అని చెప్పి వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు. ఏంటి మరి కాదని? సార్ వాళ్ళు చేసింది సంక్షేమం ఒకటే అని క్లియర్ గా చెప్తున్నారు. మేము సంక్షేమం చేస్తే సరిపోతుంది కదా, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏంటి అనేసి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మీరు అభివృద్ధి అనే పేరు మర్చిపోవాలా? మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి అనే స్పెల్లింగ్ మర్చిపోయే స్థాయికి దిగజారిపోయింది. మీరు చూస్తే అన్ని అప్పుల మీద నడిపిస్తున్నారు. ఎవరు నడిపారండి అప్పులు? మన ఇంట్లో మనం నడిపించగలమా? మన కుటుంబం అప్పుల మీద నడిస్తే, అప్పులు నిండిపోతే, అప్పుల వాళ్ళు మీద పడితే ఏం జరుగుతుంది? కుటుంబం పరిస్థితి ఏంటి? అందరూ మూకముడిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ మనం కాదు కదా, మన జేబులో నుంచి కాదు కదా కడుతుంది. మనం రాష్ట్ర బిల్డింగులనో లేకపోతే ల్యాండ్స్ నో, రాజధాని కట్టకుండా ఉన్న వాటిని అటు ఇటు మార్చేసి అన్ని మనము పూర్తిగా అప్పులు తీసుకొస్తే ఏం నడుస్తుంది అనుకుంటున్నారు? ఇంకా 5 ఏళ్ళు ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారు? మాకైతే ఇప్పటికీ అర్థం కాదండి. ఏ లాజిక్ తో చెప్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చారు. పూర్తిగా సంక్షేమం ఎంతమందికి అందుతుంది? సంక్షేమం కనీసం ఒక్క ఇటుక చేయగలిగారా? 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో పోలవరం 70% అయింది, క్యాపిటల్ 70% అయింది, మిగతా చాలా ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. కియా ఎక్కడ వచ్చింది? కియా చుట్టుపక్కల ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? అన్ని పరిశ్రమలు వైజాగ్ కాదు, ప్రతి చోట రాయలసీమ కానివ్వండి, కోస్తా కానివ్వండి, అటు వైజాగ్ కానివ్వండి, కృష్ణా వైపు కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి డెవలప్ అయ్యాయి. వీళ్ళు ఏమంటారు? 3 రాజధానులు అంటారు. అభివృద్ధికి 3 అభివృద్ధి వికేంద్రీకరణకి, పరిపాలన వికేంద్రీకరణకి తేడా తెలియని నాయకులు ఎవరైనా ఉన్నారంటే పూర్తిగా వైసీపీ నాయకులే. ఇది క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రాజధాని ఎందుకండి 3 రాజధానులు అంటే? అభివృద్ధి కాకూడదా అంటారు. మరి అభివృద్ధి వికేంద్రీకరణ మీనింగ్ ఏంటి? మరి రాజధానిలో వికేంద్రీకరణ అంటారా? కాదు కదా. ప్రతి చోట డెవలప్మెంట్ అనేది జరగాల. కానీ ఉన్న పరిశ్రమల్ని వీళ్ళు తీసుకొచ్చేది కాకుండా ఉన్న పరిశ్రమల్ని బయటికి తరిమేసిన
ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఉంది అంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రమే. మళ్ళీ ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఆ దేశంలోనే చాలా గొప్ప రాష్ట్రం, నంబర్ 1 రాష్ట్రం అనేసి. అవును, నంబర్ 1 రాష్ట్రం. ఎందులో? అప్పుల్లో, గంజాయి పెంచడంలో, పోలీసు వ్యవస్థని పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లాగా మార్చుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రమే, అది వైసీపీ ప్రభుత్వమే. పూర్తిగా ఆయన నిజంగా నేను చాలా బాగా చేశాను అనంటే జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని చెప్పండి ప్రజల మధ్యలోకి. అప్పుడు చేశారుగా, పాదయాత్ర చేశారుగా, ఇప్పుడు రమ్మని చెప్పండి. ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు రావట్లేదా? అంతకు ముందు 5 ఏళ్లలో అభివృద్ధి చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చేయలేదంటే, మోసాలు చేసింటే, అభివృద్ధి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసింటే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలోకి వచ్చేవాళ్ళు కాదు. నిజంగా అలాంటి తప్పుడు పనులు చేసింటే ఆయన వచ్చిన జనాలు ఇట్లా ఇంత ఎలా అంటే ఆయనకి అంత బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూస్తూనే ఉన్నారుగా, ఏ ప్రోగ్రామ్ ఎక్కడైనా కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ చివరి ప్లేస్ కి వెళ్ళండి, ఫుల్ ప్రజల సపోర్ట్ కనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ అయినా పెట్టియండి, వాళ్ళు బస్సుల్లో మోసుకురావాలి, స్కూళ్ళకి హాలిడేలు ఇచ్చేయాలి. ఆ స్కూల్ బస్సులు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఏదో కంపెనీల్లో కానీ ఇంకెక్కడైనా పని చేస్తున్న వాళ్ళని, లేదా డ్వాక్రా మహిళల్లో, ఆశా వర్కర్లో వాళ్ళందరినీ బెదిరించో నయానో భయానో కంపెనీ వాళ్ళు పంపించకపోతే వాళ్ళకి కరెంటు సరఫరా ఆపేసి అప్పుడు అక్కడున్న ఎంప్లాయీస్ ని తీసుకొచ్చి ఆ సభలలో కూర్చోబెట్టాలి. ఇది మన వైసీపీ ప్రభుత్వం నడిపిస్తున్న పని. ఆ జనాలను కూడా కూర్చోలేక బయటకు వచ్చేస్తున్నారు ఆయన వినలేక. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు ఎంత నీచంగా మాట్లాడుతుంటారంటే, అభివృద్ధి గురించి కానీ నేను ఫలానా చేశానని మాత్రం చెప్పరు, అన్ని అబద్ధాలే చెప్తారు. నాకంటూ సొంత మీడియా లేదు అనేసి చెప్తారు. ఆయన చెప్పేవన్నీ ఆయనకే తగులుతుంటాయండి, అంత బాగా క్లియర్ గా చెప్తుంటారు. ప్రతిపక్షాలకు ఏదైతే చెప్తుంటారో ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మొన్నటి వరకు మేము చెప్పినా ప్రజలు నమ్ముతారో లేదో అనేసి వీళ్ళు చెప్పే మాటలు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ కి షర్మిల గారు వచ్చారో, షర్మిల గారు మాటలు వినండి, మనకు క్లియర్ గా అనిపిస్తున్నాయి. మేం చెప్పేది షర్మిల గారు చెప్పేది అర్థం కావట్లేదు. షర్మిల టీడీపీ స్క్రిప్ట్ చదువుతుంది అని చెప్పి వైఎస్ఆర్ నాయకులు పదే ఆరోపణ చేస్తా ఉన్నారు కదా. ఆవిడకి టీడీపీ స్క్రిప్ట్ గురించి కాదండి, ఆవిడని ఏమంటారు, ఆవిడని కూడా ఒక రకమైన ఒక సోషల్ మీడియాలో అయితే ఆఖరికి వైసీపీ నాయకులు ఇంత ఘోరంగా ఒక మహిళ అనేది పూర్తిగా వదిలేసి అంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, సిగ్గుమాలిన పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా, ఆయన ఏం పోలవరం కాదు, ప్రత్యేక హోదా కాదు, ఏమేమి చెప్పి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సాగిల పడ్డారనేసి మీ షర్మిల గారు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మేం చెప్పేది ఆవిడ చెప్పేది ఒకటే ఉంటుందా? ప్రజలు నమ్ముతున్నారు కదా, ప్రజలు క్లియర్ గా తెలుస్తుంది కదా. ఆయన ఇన్ని రోజులు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏమనంటే బూతులు తిడతారు, మా కుటుంబాన్ని చీల్చారనేసి ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు షర్మిల చూస్తే సరిపోతుంది. పూర్తిగా ఇండియా టుడే ఏదైతే కాన్ఫరెన్స్ అక్కడ జరిగిందో, బెంగళూరులో, మన ఇక్కడ తిరుపతిలో జరిగిందో, ఆయన సాక్షి మీడియాది పేపర్లో ఏమైనా చూసి వచ్చారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు చూసేవారు కదా, లైవే కదా అది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదా, మీకు తెలీదా? ఈయన కొత్తగా వచ్చి మనకు చెప్పడానికి అభివృద్ధి గురించి. బాబు గారు ఇంతకుముందు ఏదో చెప్పబోతున్నారు, అంటే వైద్యం విషయంలో కానీ, లేకపోతే విద్యా విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఏదో చెప్తున్నారు బాబు గారు. సార్ అదే సార్, నేను ఏమంటానంటే, మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఎలక్షన్ కి ముందు లేదా ఆయన అరెస్ట్ అయినప్పుడు, సరే షర్మిల గారు చెల్లెలుగా ఆవిడ ఎంత ఆయన ముఖ్యమంత్రి చేయడానికి తపన పడ్డారు, ఇంకా కోడికత్తి సీను కథ, ఆయన ఈయన కోసం అని ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఎందుకు 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ తమ్ముడు అన్న ఏం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ హ్యాండ్ చేస్తున్నారు. ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏదో అపరిచితుల సినిమాలో లాగా యాక్ట్ చేస్తే సరిపోదు. ఆయన అందరికి ఎవరైతే ఆయన్ని మద్దతు తెలిపారో అందరినీ ఆయన టాక్ చేస్తున్నారు. అసలు అంటే కొన్ని విషయాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఒక రాష్ట్రం అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి, పోలవరం పరిస్థితి ఏంటి, స్పెషల్ స్టేటస్ తెస్తానన్న దాని పరిస్థితి ఏంటి, సరే అభివృద్ధి రోడ్లు కలితా ఇంకెట్లాగో మనకందరికీ తెలిసినట్టు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చిల్చుకొని పెట్రోల్ రేట్లు ఇంతంతున్నాయి, కరెంటు బిల్లుల రేట్లు ఇంతంతున్నాయి అని చెప్పి నువ్వు వచ్చి అంతకంటే ఎక్కువ చేసావు కదా, నువ్వు తగ్గించలేదు కదా,
పూర్తిగా మద్య నిషేధం చేసేస్తారన్నావు, మళ్ళీ నువ్వే నీ సొంత మద్యాన్ని మొత్తం చెప్పావు. మొత్తం డిస్టిలరీస్ అన్ని ఎవరి పేరుతో ఉన్నాయి సార్? మన అన్నయ్యల పేరుతో కదా. ఎన్ని పూర్తిల్డ్ బాబాయ్ ఆన్సర్ చెప్పాలి కదా 5 సంవత్సరాల తర్వాత అయినా కూడా. ఏదో మిగిలిన అన్ని విషయాలు ఏదైతే ఇప్పుడు షర్మిల గారు వచ్చి అడుగుతున్నారో, అన్నం చేసిన దానికి తిరిగి మళ్ళీ వడ్డీతో పాటు ఇచ్చేస్తున్నారు, వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఇంట్లో వాళ్ళని ఆయన చేరదీని వ్యక్తి ఇంకా ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటారు సార్? ఆయన ఒక వ్యాపారస్తుడు, ఆయన చేస్తున్నది వ్యాపారం. ఒక 10,000 కోట్లు పెడతాడు, 1,00,000 కోట్లు తీసుకుంటాడు 5 సంవత్సరాలకి. ఈసారి 20,000 కోట్లు పెడతాడంట, ఇంకో 2,00,000 కోట్లు తీసుకుంటాడంట. ప్రజల్లో ఉన్నదంతా ఇదే. ఈసారి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఎవరికి భూములు కానీ ఎవరికి ఏవి ఉండవు, ఖచ్చితంగా అన్ని తీసేసుకుంటాడు అనేది ఇప్పుడు ఉన్నది. దానికోసం కొత్త కొత్త చట్టాలన్నీ తీసుకొస్తున్నాడు. ఏదైతే ల్యాండ్ కి సంబంధించి ఆయన మనిషిని పెడతాడంటే ఆ మనిషి చెప్తే మనం అమ్ముకోవాలంటే లేకపోతే లేదు. ఎన్ని విషయాలండి వీళ్ళు తీసుకొచ్చిన మార్పులు, చెత్త దాన్ని ఏమంటారు చూడండి, ఇవన్నీ ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు ఇప్పటి వరకు భారతదేశంలో, తీసుకురాబోరు కూడా. అన్ని కొత్త చట్టాలు, ఆ చెత్త పన్ను అంటాడు, ఇంకొకటి అంటాడు, ఏదో రకంగా ప్రజల్లో గెలిచడం. నేను చిన్న విషయం చెప్తాను సార్, అంటే మీరు కూడా ఆలోచించండి. చిన్న విషయం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిసారి నేనేది ఊరికే మాట్లాడాను, ప్రతి ఒక్కటి లెక్కలతోనే మాట్లాడుతాను. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ పవర్ అనేది అనౌన్స్ చేయక ముందు ఏపీఎస్పీడీసీఎల్, నేను చెప్పేది కూడా నమ్మద్దండి, మీరే గూగుల్ చేసుకోండి. ఏపీఎస్పీడీసీఎల్ కి అసలు అప్పులే లేవు. ఆయన ఏదైతే ఫ్రీ కరెంట్ అని ఏదైతే ఆయన పీరియడ్ ఇచ్చారో 5 years తర్వాత 6,000 కోట్ల రూపాయలు ఏపీఎస్పీడీసీఎల్ కి అప్పులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ కి 50,000 కోట్ల రూపాయలు పెరిగిపోతున్నాయి. అంటే ఆ రోజు అది ఫ్రీ సార్. 2004లో ఫ్రీ. 2004లో యూనిట్ కాస్ట్ చాలా తక్కువ ఉంది సార్. ₹1.70, ₹2.15 ఉంది సార్. ఈ రోజు 10 రూపాయలు కట్టినా కూడా ఇంకా అప్పులు తీరడం లేదు. ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఏది అవసరమో వాటి మీద పెట్టకుండా, రోడ్లు వేయకుండా మీకు ఆటో వాళ్ళకి అందరికీ రిపేర్లు 10,000 ఇచ్చేస్తాను సంవత్సరానికంటే సరిపోతుందా? ఇవన్నీ ప్రజలు ఆలోచించగలుగుతుంటే ఎట్లా? మనం నేరుగా డబ్బు ఇస్తున్నా, నేను 2,50,000 కోట్లు 30,000 కోట్లు నేను పనిచేసిన కాబట్టి మీరందరూ 5 సంవత్సరాల తర్వాత నాకు ఓటేసేది. ఇది కాదు కదా సార్ పరిపాలన. పరిపాలన అంటే అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి కదా. 26 మంది మంత్రులు ఎందుకు పెట్టుకున్నారు మీరు? మరి పరిపాలన చేయడానికి కదా. ఏ మంత్రి అన్న వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పని ఆయన చేస్తున్నాడా? మరి ఇవన్నీ వద్దు సార్. నేను ఒకటి ఛాలెంజ్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 2 కిలోమీటర్లు ఎక్కువ కూడా వద్దు సార్, 4-5 కిలోమీటర్లు వద్దు, 2 కిలోమీటర్లు పరదాలు లేకుండా, పోలీసులు లేకుండా పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఆయన నడవగలరు. పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, హనుమంత్ రెడ్డి గారు ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ విషయాలను పక్కన పెడితే నిజంగా ఆంధ్రప్రదేశ్ చాలా సుభిక్షంగా ఉంటే సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావట్లేదు అన్న ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దాంతో పాటుగా అధికారులను బదిలీ చేసినట్టుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకు? అది అతి విశ్వాసమా లేకపోతే ఆత్మరక్షణ? మీరు ఏదైతే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు ఈనాడు పేపర్లో పెద్ద అక్షరాలతో ప్రభుత్వ ఖజానాలో 100 కోట్లే ఉంది, ఎలా చేస్తాడో చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంటుందో చూస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏదైతే అంతవరకు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. అదంతా అయిపోయి 5 సంవత్సరాలు గడిచినా ఏ రోజన్నా 1 రోజు 2 రోజులు లేట్ అవుతున్నా, కరోనా కాలంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు కలిగినా ఈ రాష్ట్రం సుభిక్షంగా పనిచేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదా? అప్పుల గురించి ఇందాక తెలుగుదేశం పార్టీ పెద్దలు లేకుంటే జనసేన పెద్దలు అడిగారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రి ఏదో అనుభవం ఉంది ముఖ్యమంత్రి అని చేస్తే 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పులు 5 సంవత్సరాల్లో 2,25,000 కోట్లు. మీ అప్పుల శాతం ఎంత, మా అప్పుల శాతం ఎంత? మేము ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బెనిఫిషియర్గా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించాం. ఇవన్నిటిని మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మేము చేసిన అభివృద్ధి ఏంటి? మేము పోర్టులను కడతా ఉన్నాం, 4 పోర్టులు కడతా ఉన్నాం, 10 షిప్పింగ్ హార్బర్లు చేస్తా ఉన్నాం. ఉద్దానం అనే ఒక సమస్య ఉండండి. టైం వచ్చేప్పుడు చెప్పు అంటున్నా. నీ టైం వచ్చేప్పుడు చెప్పు. 20 లక్షల
ప్లీజ్. ఎవరు అబద్ధాలు చెప్తే ఎట్లా? అయ్యా బాబు బాబు గారు గారు, ఒక్క నిమిషం సార్. ఎవరు అబద్ధాలు బాబు గారు. చెప్తున్నారో, ఎవరు దేని మీద బతుకుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు రైట్. అంతా తెలుసు. వదండి, నీకు సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి. తెలుసుకో రైట్. హనుమంత్ రెడ్డి తెలుసుకో. గారు. నేను తీసుకొచ్చిన అప్పులకు నేను గ్యారంటీ. నువ్వు 10 లక్షల కోట్లు అంటున్నావు కదా, తీసుకొని రా. ఏం guarantee? నేను ఎప్పుడైనా చర్చకు రెడీ. అప్పులు కట్టాల్సింది బాబు గారు, కదా. బాబు గారు 10 లక్షల కోట్లు లేదని నేను నిరూపిస్తాను. నువ్వు నిరూపిస్తావా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అబద్ధాలు మాట్లాడడం ఎందుకండి? ఓకే ఎవరు ప్లీజ్. అబద్ధాలు హనుమంత్ రెడ్డి గారు. ఉండండి. ఉద్దానం యొక్క సమస్యను శాశ్వత పరిష్కారం చేసి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఆ గ్రామాలకు నీళ్లు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో డాక్టర్ అయింది. సిగ్గుండాలో డాక్టర్ అయింది. Right. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్లీజ్ సార్, ఓర్వలేక విధానం అవసరం లేదు సార్. మనం విధానపరంగా చర్చ జరుపుతాం సార్. ప్లీజ్. సార్, మన రాజధాని ఏది హనుమంత్ రెడ్డి గారు? హనుమంత్ రెడ్డి గారు రాజధాని ఏదండి ఆంధ్ర రాష్ట్రానికి? మేడం నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తున్నాను. ఆశా గారు మీ దగ్గరికి వస్తున్నాను. బాబు గారు ఒక్క నిమిషం సార్. మీరు తీసుకురాలేని బాబు గారు ఒక్క నిమిషం. అమరావతి రాజధాని అన్నారు కదా. రైట్. అమరావతి రాజధాని అన్నారు కదా. వినండి సార్, అమరావతి రాజధాని ఏది రాజధాని? బాబు గారు, ఏది బాబు గారు ఒక్క నిమిషం. రాజధాని? హనుమంత్ రెడ్డి గారు రాజధాని ఒక్క నిమిషం సార్. మేడం 70% అమరావతి రాజధాని కట్టామంటున్నారు కదా. మీకు ధైర్యం ఉంటే రండి. అమరావతిలో ఏం కట్టారో 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 5,000 కోట్ల రూపాయలు 4,500 మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ఎక్కడ ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ కేసులన్నీ ఏ హైకోర్టులో పోతున్నాయి? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ అధికారులు ఎక్కడ ఉంటున్నారు? మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటున్నారండి? చెప్తాను అంటున్నా. మీరు ఎక్కడ ఉంటున్నారు సార్? ప్లీజ్ సార్, తొందరగా. అదే హనుమంత్ రెడ్డి గారు. సెక్రటరీ ఇక్కడ ఉంది. మీరు ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు? మీరు సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? గాల్లో నిర్వహిస్తున్నారా? ఆశా గారు ఒక్క నిమిషం అండి. ఆశా గారు ఒక్క నిమిషం గాల్లో ప్లీజ్. నిర్వహిస్తున్నారా సమావేశాలు? మీరు ఎక్కడ కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలు చూసుకోండి. జయము చంద్రన్న పాటలు పాడించుకున్నారు కదా. పోలవరాన్ని 70%, అమరావతిని 70% పూర్తి చేస్తే ఏమున్నాయి అక్కడ చూడండి. శాశ్వత పరిష్కారం ఉండండి. అసెంబ్లీ, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక కోర్టులు కట్టింది మేం కాదు సార్, మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు. బుద్ధి జ్ఞానం ఉంటే తెలుసుకోండి. Okay. చదువుకున్నారు Right. కొద్దిగా తెలుసుకోండి Right, sir. సార్. ఇలా అబద్ధాలు మాట్లాడేది నా దగ్గర కాదు. నేను నిజం చెప్తున్నా. నేను చేసింది చెప్తా ఉన్నా. మీ పార్ట్నర్ పోలవరం పూర్తి చేశాడు. పోలవరం ఏటీఎం గా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారని బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. Okay. చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి చేశారో అన్ని అవినీతి కార్యక్రమాల గురించి మోడీ గారు చెప్పారు. Okay. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ సిగ్గుందా? అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ అవినీతి ఓకే ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ఓకే అండి, నేను వస్తాను. రైట్, నేను తిరిగి దగ్గరికి వస్తాను. ఆశాబిందు గారు రైట్, ఒక్క నిమిషం. బాబు గారు, ఆశాబిందు గారు. Sir, I have an issue with veto, but I can give answer ఇక్కడ. రైట్ సార్, ఆశాబిందు గారు చెప్పండి. మేడం, మీరు సార్, actual గా ఒకటి రూపాయలు ఖర్చు చేశారు. అమరావతిలో 2,500 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు. మీరు 10 లక్షల కోట్లు ఏం చేశారు? మేము 70 మీరు ఒక్క ఇటుకైనా వేయగలిగారా? మీరు ఒక్క ఇటుకైనా పేర్చగలిగారా? రాజధాని అక్కడ ఇక్కడ అని చెప్పి రాజధాని అక్కడ ఇక్కడ అని చెప్పి ఇప్పటికీ ప్రజల చేతిలో చిప్ప పెట్టిందవరు. ఒక్క నిమిషం సార్, హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. హనుమంత్ రెడ్డి గారు ఆగండి, మీరు మేడం మాట్లాడుతున్నారు కదా, తిరిగి మీ దగ్గరికి వస్తాను. హనుమంత్ రెడ్డి గారు మేం కాదు. ఓకే ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక కోర్టు కట్టింది మేం కాదు మేడం. మీ నేత నేను చెప్పేది అదే సార్. మీరు హనుమంత్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. వచ్చింది అంటున్నా. తాత్కాలికమైన దాన్ని 10,500 రూపాయలు 14,500 రూపాయలు స్క్వేర్ మీరు పర్మనెంట్ కట్టారా? మీరు పర్మనెంట్ కట్టారా? మీరు పర్మనెంట్ కట్టారా? ఆపోజీ పుల్లని మీరు పర్మనెంట్ కోట్ల రూపాయలు లంచం పోలవరం ఏమైంది? పోలవరం ఏమైంది? చెప్పండి మేడం. ఆశాబిందు గారు. చంద్రబాబు నవయుగ కాంట్రాక్టర్స్ ని మార్చారు ఎందుకు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసమా? ప్రతి విషయంలో ఎందుకు బయటకెళ్ళింది? చూపించడానికి రెడీ. రైట్, హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆశాబిందు ఒక్క నిమిషం సార్, మీరు ఇద్దరు ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, ఓకే ప్లీజ్ సార్. బీజేపీ సీనియర్ నాయకులు ఒక్క నిమిషం సార్, అందరూ ఆగండి ఒక్క నిమిషం. బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు సార్, ఇప్పుడు అప్పుల విషయం పదే ప్రస్తావిస్తూ ఉన్నారు, కానీ అప్పులు ఏపీకే ప్రత్యేకంగా లేవు, తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పులు ఉన్నాయి. కానీ దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపటం వల్ల నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారంటారా అప్పుల విషయం? ఎందుకంటే నేరుగా వాళ్ళు కట్టేది ఉండదు కదా. సార్, నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను.
మీరు చెప్పినట్లుగా అన్ని రాష్ట్రాల్లో అప్పులు తీసుకొచ్చారు, అందులో ఏం అనుమానం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినంత ఎక్కువ అప్పులు ఏ రాష్ట్రం తీసుకురాలేదు. సమస్య ఎక్కడంటే తీసుకొచ్చిన అప్పులు ఏమయ్యాయనేదే ప్రశ్న. శాశ్వత నిర్మాణాలు ఏమన్నా జరిగాయా, శాశ్వత పరిశ్రమలు ఏమన్నా పెట్టారా, లేదా పోలవరానికి ఏమైనా ఖర్చు పెట్టారా? వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్తారు, మీ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ వారు చెప్పారు కదా అంత అప్పులు లేవని. వారి దగ్గర ఉండే సమాచారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్తుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఏవైతే అప్పులు తీసుకొస్తారో అవే చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్య ఏమిటి, అప్పులు వాళ్ళు కార్పొరేషన్ల పేరుతోటి లేదా ఇంకేదేదో రకరకాల అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పులనే కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేవు. మనం చూసాం కదా అనేక జీవోలు వెబ్సైట్ లో మాయమైపోతాయి. మనం చూసాం జీవోలు చాలా వెబ్సైట్ లో కనపడకుండా పోతాయి. ఎన్ని జీవోలు, అనేక జీవోలు అది ఉన్నట్టుండే మాయమైపోతాయి. అసలు కొన్ని జీవోలు వెబ్సైట్ లోనే బెటర్. అదే విధంగా ఈ అప్పులు కూడా పబ్లిక్ డొమైన్ లో లేకుండా కార్పొరేషన్ లో పేరుతోటి లేదా ఈ రోజు ఇవి తీసుకొచ్చారు, మన లిక్కర్ పేరుతోటి అప్పు తీసుకొచ్చారు. ఇట్లా అప్పులు అనేక తీసుకొచ్చారు అనేది ఆరోపణ. కాబట్టి తీసుకొచ్చిన అప్పులు ఏమయ్యాయి? శాశ్వత నిర్మాణాలు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? పారిశ్రామికవేత్తలు అనేక మంది బయటకు వెళ్ళిపోయారు. మరి డావోస్ లో జరిగిన పారిశ్రామిక సదస్సుకి ఎవరు మన వాళ్ళు వెళ్ళి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టుగా మనకు తెలియదు. కాబట్టి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కేవలం చిన్న క్వశ్చన్ ప్లీజ్ తొందరగా ఆన్సర్ ఏంటంటే, కేంద్రం విడుదల చేసిన ఒక సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులలో గుజరాత్ తర్వాత 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించుకున్నది పెట్టుబడుల ఆకర్షణలో, పెట్టుబడులలో. దాని గురించి మీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది సార్. సమాధానం వస్తుంది సార్. ఆంజనేయ రెడ్డి గారు సమాధానం చెప్తా ఉన్నారు, చెప్పండి సార్. మాట్లాడాలనుకుంటే ఇలాగా నేనేమంటున్నా అంటే, మీరు ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్క నిమిషం చెప్పనివ్వండి సార్. నివేదిక ఆధారంగా తీసుకుంటారు. మీరు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరిపి 20 లక్షల కోట్ల రూపాయలు మేము అగ్రిమెంట్లు చేసుకున్నాం, 30 లక్షల కోట్ల రూపాయలు MOAలు చేసుకున్నామని అని చెప్తే అందరూ కూడా అనుకుంటారు పెట్టుబడి నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయో అని. నేనేమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సర్టిఫికేట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. కానీ 2019లో ఏం జరిగిందో మనం చూసాము. కొన్ని పారామీటర్స్ లోబడి ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని గణాంకాలు కేంద్రం చూస్తుంది. అంత మాత్రం చేత ఈ రాష్ట్రంలో భూతల స్వర్గంగా ఉంది. చాలా సమస్యలు తీరిపోయాయి. ప్రజలకు ఏ సమస్యలు లేవు, ప్రజల మీద రాజకీయాలు లేవు, ప్రజలకు అందరికీ ఉద్యోగాలు దొరికిపోయాయని చెప్పడం ఏదైతుందో ఇది భ్రమ అవుతుంది. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి సర్టిఫికేట్లు ఎన్ని ఇచ్చారో మనందరం తెలుసు. మోడీ గారి టైంలో ఉన్నది కదా. తర్వాత ఆ ప్రభుత్వం ఏమైందో మనం తెలుసు. నేనేమంటున్నా అంటే, సంక్షేమ పథకాలు వేరు, అభివృద్ధి వేరు. రెండు కళ్ళతోటి చూడవలసి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమిటి, కేవలము ప్రజలకి డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసేస్తే సరిపోతుంది, ఏమైనా జరిగిపోతుంది, మన పరిపాలన గాలి కుదిరేసేయచ్చు, అమరావతిని గాలి కుదిరేసేయచ్చు, పరిశ్రమలు రాకుండా చేయొచ్చు, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు. అయినా కానీ ప్రజలు మాకు ఓటేసేస్తానికి భ్రమలో ఉన్నారు. కానీ ప్రజలు తాత్కాలికంగా భ్రమలో ఉన్నా ఈ రోజు ప్రజలు రియలైజ్ అవుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, చేసిన తప్పును అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల 2024లో ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటారు. ఒకటి రాష్ట్రము సంక్షోభంలో ఉండడమే కాదు, సొంత అధికార పార్టీ సంక్షోభంలో ఉంది కదా. వారి సోదరు గారు ఏం మాట్లాడుతున్నారో మనం చూసాము. ఎంపీలు వారి పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసాము. ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో చూసాము. ఎమ్మెల్యేలు మారుస్తా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు లేదు రీసర్వే అంటున్నారు. ఆ రీసర్వే ఏమిటి అర్థం కాదు. కాబట్టి పొలిటికల్ క్రైసిస్ కూడా ఈ అధికార పార్టీలో రాష్ట్రం కూడా సంక్షోభం. 300 స్థానాల్లో గెలిచిన బీజేపీ పార్టీ దాదాపుగా 110 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను మారుస్తా ఉంది. అంటే మోడీ గారి పరిపాలన బాగాలేదని ఎంపీ అభ్యర్థులు మారుతున్నా. మీరు వినండి సార్, ఒక్క నిమిషం. మీరు 110 ఎంపీ అభ్యర్థులను మారుస్తున్నారు అంటే బీజేపీ పార్టీ పనిచేయలేదనే, లేక సమాచారం ఉందో? హనుమంతరెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం నాకైతే అర్థం కావడం లేదు. మార్చడం అంటే వాళ్ళని ఏదైనా అసెంబ్లీలకు పెట్టడమా, ఇంకేదోలా చేయడమా
కానీ ఇక్కడ అది కాదు కదా, ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గాన్ని మార్చడం, ప్రభుత్వ అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం. గెలవాలనుకుంటున్నాం సార్. ఎస్, ఖచ్చితంగా. కానీ ఇంత గొప్ప సేవ చేస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి గారి మీద ఇంత గొప్ప పేరు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారికి సేవ చేస్తున్నప్పుడు ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? ప్రజల ప్రశ్న. ఒక్క నిమిషం. మీ పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి మీ పార్ట్నర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని వాళ్ళ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్లు ఇవ్వడం, దాన్ని అంటారు ట్రాన్స్ఫర్. మీరు కూడా మార్చారు, అటువంటి మంత్రులను మార్చారు, ఎమ్మెల్యేలు మార్చారు, జిల్లాలు మార్చారు, ఎంపీలను మార్చారు, అటువంటి టీడీపీ మాట్లాడడం ఏంటి అని వైసీపీ ప్రశ్నిస్తుంది. చెప్పండి. ఇప్పుడు మా దగ్గర ఏదైతే 23 మంది మంత్రులు మేము చేసామో తీసుకొని, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, అది కూడా చూసుకోమనండి. 151 వచ్చినా మళ్ళీ మా సైడ్ నుంచి తీసుకున్నావు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి గురించి మనం ఆయన ఏదైతే అప్పులు నా దగ్గర 2.5 లక్షల కోట్లే మేము చేసాము అంటుంటే సాక్షి మీడియా చెప్పకండి అని చెప్తానండి. కాక్ అనేది ఒకటి ఉంటది, అవును, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేసి ఒక ఆయన ఉంటారు, వాళ్ళు రిలీజ్, అదొక ఇది ఉంటది, సెంట్రల్ గవర్నమెంట్ అది రిలీజ్ చేస్తుంది. మనం సాక్షి మీడియాలో ఏదైతే వస్తుందో అది మనం చూసుకుంటే కుదరదు కదా సార్. మనం సాక్షి మీడియాలో కాదు, హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినా ఆ జడ్జిమెంట్ ను కూడా మార్చి ప్రచురించే ఏకైక మీడియా ఛానల్ ఏదైనా ఉంది అంటే అది సాక్షి మీడియా, సాక్షి న్యూస్ పేపర్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉంటారో, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు? నారాసుర రక్త చరిత్ర. కొత్త అంశాల కోసం లేదంటే ఈరోజు చర్చను మనం ముగిద్దాం, మనకు సమయం ముగిపోతా ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. ప్లీజ్ సార్ కంక్లూడ్ చేద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారికి, వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి గారికి, వారితో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఆశా బిందు గారికి, జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.